Garuda Express, an international courier service. हरि ओं श्रीगुरुभ्यो नमः। श्रीलक्ष्मीवल्लभारम्भां विखनौमि मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरिभूतिस्ते तरङ्गयतुमङ्गलम्। श्रियः कान्ताय कल्याणनिधये नदगेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्र्यवतो श्रीमहासरस्वत्यै नमः। हरिः ఓం శ్రీ గణేశాయ నమః. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నూతన హేమలంబనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ నూతన హేమలంబనామ సంవత్సరంలో సుఖశాంతులతో వృద్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే సర్వ సంపదలు కలగాలి, అట్లాగే ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క ఆశీస్సుల వల్ల, మీ ఇష్టదేవత ఆరాధన వలన, మీ కులదేవత ఆరాధన వలన, అట్లాగే మీరు చేసుకునేటువంటి కార్యక్రమాల వలన మీ అందరికీ కూడా హేమలంబనామ సంవత్సరంలో చక్కటి కార్యక్రమాలు మీరు అందరూ జరుపుకుంటూ చక్కటి ఆశీస్సులు మీ కులదైవం వల్ల మీరు పొందాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సంవత్సరం హేమలంబనామ సంవత్సరం, ఈ ఉగాది యొక్క విశేషత, ఉగాది యొక్క ఆరాధన ఎలా చేయాలి, ఏమిటి అనేటువంటి దాని గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ఉగాది అంటే అసలు ఏమిటి, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? దీనికి యుగ ఆది, యుగము మొట్టమొదటగా ప్రారంభమైంది కాబట్టి ఈ రోజున, అంటే గతంలో కృతయుగంలో ఒక రోజున ప్రారంభమైంది, ద్వాపరయుగంలో ఒక రోజున ప్రారంభమైంది, త్రేతాయుగంలో ఒక రోజున ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ కలియుగంలో మానవుల యొక్క ప్రమాణము చాలా తక్కువ. అందువలన కేవలము తెలుగు సంవత్సరములు 60 మాత్రం ఉన్నాయి. ఈ 60 సంవత్సరములు 60 + 60 120 సంవత్సరాలు మానవ యొక్క ఆయుష్ ప్రమాణం, సగటు ఆయుష్ ప్రమాణం. సరే, ఈ రోజుల్లో ఆయుష్ ప్రమాణం ఇంకా చాలా వరకు తగ్గిపోతూ ఉందనుకోండి. అందులో మధ్యలో వచ్చేటువంటిది ఈ హేమలంబనామ సంవత్సరం. సహజంగా మనము అందరూ కూడా, తెలుగువారే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ ఈ ఉగాదినే జరుపుకోవాలి అనేటువంటి ఒక నియమం ఉంది. ఎందువలన జరుపుకోవాలి ఈ ఉగాది అంటే, జనవరి 1వ తారీఖు ఎందుకు జరుపుకోకూడదు అని చెప్పేసి అంటే, సాంప్రదాయానుసారంగా మొట్టమొదటిగా ప్రాతకాలంలో, అంటే ఎప్పుడు నిద్ర లేవాలి అసలు, ప్రతినిత్యము కూడా, ఈరోజు ఒక్కరోజే కాకుండా ప్రతినిత్యము కూడా ఎప్పుడు నిద్ర లేవాలి? ఉత్తమో తారకోపేతశ్చః, తారకులు ఉన్నప్పుడు నిద్ర లేవాలి. తారకులు అంటే ఏంటివి? నక్షత్రాలు. నక్షత్రాలు ఎప్పుడు ఉంటాయి? సూర్యోదయం కాకముందు నక్షత్రాలు ఉంటాయి. కాబట్టి సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. ఎందుకు లేవాలి? సైంటిస్టులు ఏం చెప్పారు దీని వలన? పోనీ మన శాస్త్ర ప్రకారం, శాస్త్రాన్ని కాసేపు పక్కన పెట్టేసి సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే సూర్యోదయానికి ముందుగా నిద్ర లేస్తారో వారికి వాతావరణంలో 65% ఆక్సిజన్ ఉంటుంది, 35% నైట్రోజన్ ఉంటుందట. ఇది సైంటిస్టులు చెప్తున్నారు, నేను చెప్తున్నటువంటి విషయం కానే కాదండి. మీరు మరొకండి, ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ వాతావరణంలో, ఈ ప్రకృతిలో 65% ఆక్సిజన్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? అది సూర్యోదయానికి ముందు ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? మానవుడికి కావలసినటువంటి ఆక్సిజన్ దొరకడం వలన ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఆలోచించగలుగుతాడు. అందువల్ల ఉత్తమో తారకోపేతశ్చః, ఎప్పుడు నిద్ర లేవాలి మనం? ఈ యొక్క ఉగాది రోజున మాత్రమే కాదు, ప్రతినిత్యము కూడా ముందుగా తారకలు ఉన్నప్పుడు నిద్ర లేవాలి. అట్లాగే మధ్యమో లుప్త తారకశ్చః, అంటే మధ్యమైనటువంటి ఫలితం. మీరు ఏ పూజైనా చేయండి, ఎప్పుడు చేయాలంటే నక్షత్రాలు ఉన్నప్పుడే చేయాలి, సూర్యోదయానికి ముందే. లేదా మరీ వీలుగా ఉంది, అనారోగ్యంగా ఉంది, చేసుకోలేని పరిస్థితి ఉంది అనుకున్నటువంటి సమయంలో మధ్యమో లుప్త తారకశ్చః, తారకలు నక్షత్రాలు లుప్తమై కనపడినట్టుగా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి? సూర్యోదయం అవుతూ ఉండగా, అంటే సూర్యుడు వస్తూ ఉన్న సమయంలో చేసేటువంటి ఫలితాన్ని మనకి చక్కటి మధ్యమైన ఫలితాలు వస్తాయి. అధమో సూర్యసహితాశ్చః, అధమైనటువంటి ఫలితం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అంటే, అధమైన ఫలితం సూర్యుడు వచ్చిన తర్వాత వస్తుంది. అందువలన ఎవరైనా కూడా
ఏం చేయాలని చెప్పేసి అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఈ ఉగాది రోజు కూడా ముందే నిద్ర లేచి తైలాభ్యంగన స్నానం చేయమని చెప్తోంది శాస్త్రం. తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనె రాసుకోవాలట. ఎందువలన రాసుకోవాలి అని చెప్పేసి అంటే ఇది రాసుకోవడం వలన శరీరంలో ఉండేటువంటి సైన్స్ ప్రకారం రోమములతోటి శరీరంలోకి వెళ్ళిపోయి ఈ శరీరానికి కావలసినటువంటి దేహ పుష్టిని అది కలుగజేస్తుంది. అందులో నువ్వులు ఏ గ్రహానికి సంబంధించినవండి? నవగ్రహాల్లో శనికి సంబంధించినటువంటివి. శని ఆయురారోగ్య ఐశ్వర్య, ఆయుష్యం జీవనం మరణోపాయించ శని అని చెప్తున్నారు. అంటే ఆయుష్ని కానీ జీవనాన్ని కానీ చివరికి మరణం కావాలన్నా శని యొక్క వరం ఉంటేనే మరణం వస్తుంది. అటువంటి ఆయుష్నిచ్చేటువంటి సంబంధించిన గ్రహానికి సంబంధించినటువంటి ఆ తైలాభ్యంగన స్నానం చేసి ఆ తర్వాత తిలక ధారణ అంటే ఏమిటి? బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలామందిని నేను ఒక అర్చక స్వామిగా, నేను ఒక జ్యోతిశాస్త్ర పండితుడిగా విపరీతమైనటువంటి వేదన పడుతూ ఉన్నాను. ఏమిటిది అంటే ఎవ్వరూ బొట్టు పెట్టుకోవడం లేదండి, ఆడవాళ్ళు సైతం. దయచేసి ఆడవాళ్ళు నన్ను అపార్థం చేసుకోవద్దు, నన్ను ఈ విషయంలో మీరు తిట్టుకోవద్దండి దయచేసి. ఎందుకంటే నేను ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్తున్నాను. అందరూ కూడా బొట్టు పెట్టుకోవాలి. ఎటువంటి బొట్టు పెట్టుకోవాలి అంటే చక్కగా బ్రుకుటి మధ్యలో ఇక్కడ ఈ స్థానంలో బొట్టు పెట్టుకోవాలి. అక్కడే ఎందుకు పెట్టుకోవాలి అంటే అక్కడ పెట్టుకున్నటువంటి బొట్టు ద్వారా మనకి సైన్స్ ప్రకారము, శాస్త్ర ప్రకారము నా ఊర్ధ్రపుండ్ర లలాటహ శ్మశాన సదృశ్య అని శాస్త్రం చెప్తోంది. అంటే ఊర్ధ్రపుండ్రము అంటే ఏమిటి? బొట్టు లేనటువంటి మొహాన్ని చూసినట్లయితే శ్మశానాన్ని చూసినటువంటి పాపం కలుగుతుందట. అంటే శ్మశానాన్ని ఎప్పుడు చూస్తామండి మనం? ఎప్పుడు చూస్తాను తెలుసు కదా మీకు? ఆత్మీయులో, బంధువులో, మిత్రులో, స్నేహితులో, ఇంకెవరో మనకు బాగా కావలసిన వాళ్ళు చనిపోయినప్పుడు చూస్తూ ఉంటాం. అంటే ఆ సమయంలో దుఃఖంలో ఉన్నాం. ఆ సమయంలో కూడా మృత్తికేహేన స్నానం, ఆ మట్టితో పెట్టుకోమని ఆ సమయంలో కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ బొట్టు చక్కటి ఎవరి యొక్క ఆచారానుసారము వాళ్ళ విభూతి కానీ, గంధము కానీ, కుంకుమ కానీ, ఎవరి యొక్క ఆచారానుసారం వాళ్ళు తిలకధారణ చేసుకొని ఆ తర్వాత చక్కగా అందరూ తిలకధారణ చేసుకోవాలండి. తిలకధారణ చేసుకొని ఆ తర్వాత చక్కగా నూతన వస్త్రాలు ధరించటం. నూతన వస్త్రములు అంటే ఇక్కడ మళ్ళా అభిప్రాయ భేదాలు వస్తున్నాయి. చక్కగా ఖరీదైనటువంటి ఈ కొత్తగా ఆధునికమైనటువంటి సాంప్రదాయ వస్త్రాలు కాదండి. ఆధునికమైన సాంప్రదాయ వస్త్రాలు మీరు ఎంత ఖరీదు పెట్టి కొన్నప్పటికీ కూడా ఆ కుట్టేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? దాన్ని చక్కగా కత్తెర పెట్టేసి దాన్ని ముక్కలు చేసి మళ్ళీ జాయింట్ చేసి అతుకుల బొంతలాగా కొట్టేస్తూ ఉంటాడు. కాబట్టి పూజా సమయంలో అది పనికిరాదు. అందువలన ఏం చేయాలంటే చక్కగా పట్టు వస్త్రాలు కానీ, లేదంటే నేత వస్త్రాలు కానీ, ఏదైనా సరే శరీరం మీద ఉండేటువంటి వస్త్రము అఖండముగా ఉండాలి. అంటే ఒకటే ముక్క ఉండాలి. అతుకుల బొంత పనికిరాదు పూజా సమయంలో. కాబట్టి చక్కగా ఈ నూతన వస్త్రధారణ చేసుకొని ఆ తర్వాత ఈ ఉగాది రోజున అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉండాలి. కష్టాలు వస్తాయి ప్రతి మనిషి జీవితంలో, నష్టాలు వస్తాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా మారుపేరుగా ఈరోజు నింబకుసుమ భక్షణం. నింబ వృక్షము అంటే ఏంటి? వేప చెట్టు. సంస్కృతంలో మనం అప్పుడప్పుడు నిమ్కా జాడ్ అని అంటూ ఉంటాం కదా. అట్లాగే ఈ వేప చెట్టు, అట్లాగే కారము, ఉప్పు, పులుపు, తీపి, వగరు, ఇవన్నీ కూడా చేదు, ఇవన్నీ కలిపి 6 రకాల పచ్చళ్ళు తయారు చేసి మన ఇష్టదైవం ఎవరుంటుందో ఆ ఇష్టదైవానికి నివేదన చేసి ఆ తర్వాత పూజా కార్యక్రమం అంతా ముగించుకొని ఆ తర్వాత ఈ తీర్థప్రసాదములు తీసుకొని ఆ తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నట్లయితే చక్కగా ఆ రోజు మన గురువులు కానీ, స్వామీజీలు కానీ, పీఠాధిపతులు కానీ, యతీశ్వరులను కానీ, ఋషులు కానీ సంప్రదించాలి. అంటే సంప్రదించటం అంటే వెళ్ళి వాళ్ళ యొక్క దర్శనం చేసుకున్నట్లయితే ఈ సంవత్సర కాలం అంతా కూడా వాళ్ళకంతా కూడా చక్కగా వాళ్ళకి 100% వాళ్ళందరికీ మంచి యోగ ఫలితాలు ఉంటాయి. అట్లాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించటం, అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవటం, స్వామివారి అనుగ్రహాన్ని పొందటం, ఇది మీకు ఈ విధంగా కనుక మీరు ఈ ఉగాది రోజున కనుక చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు మీరందరూ కూడా హేమలంబనామ సంవత్సరంలో పొందుతారని చెప్పేసి నేను ఆశిస్తూ
మీ అందరికీ కూడా క్షేమం కలగాలి. అట్లాగే మీ అందరికీ నా ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దయ వలన, ఆశీస్సుల వలన మీ అందరికీ ఎటువంటి కష్ట నష్టాలు రాకూడదు. మన దేశము, మన రాష్ట్రము, మన ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ సంవత్సరంలో హేమలంబనామ సంవత్సరంలో ఉండేటువంటి దేశకాల పరిస్థితుల గురించి చెప్పబోతున్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఈ సంవత్సరం విషయంలోనే కన్ఫ్యూజ్ ఎక్కువైపోయింది. ఏమిటంటే హేవళంబి అని, హేమలంబ అని, హేవళంబ అని, హేమలంబ అని ఇట్లా ఉన్నది. అయితే నిజానికి ఈ 60 సంవత్సరాలకు సంబంధించిన శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో హేమలంబ అని మాత్రమే ఉంది. కాబట్టి హేమలంబ నామ సంవత్సరం ఫలితం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరానికి కూడా ఒక ఫలితం ఉంటుంది. అది ఏ సంవత్సరమైనా, రాబోయే సంవత్సరం విళంబి నామ సంవత్సరం, ఆ సంవత్సరానికి కూడా ఒక ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం హేమలంబనామ సంవత్సరం, హేమలంబనామ సంవత్సరం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫలితం ఎలా ఉంటుంది, ఈ హేమలంబనామ సంవత్సరంలో ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే, ప్రభుత్వాధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా సక్రమంగా పరిపాలిస్తారు. కొన్ని ప్రాంతాల్లో రాజకీయమైనటువంటి కల్లోలాలు ఉండే అవకాశం ఉంది. నేతలు పరస్పరం విరోధులవుతూ ఉంటారు, పరస్పరం కలహించుకుంటూ ఉంటారు. కొద్దిగా భూమికి సంబంధించినటువంటి భూకంపములు రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. రోగాలచే పీడింపబడడం ఉంటుంది. ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా జనులందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు. ఇక రాజుగారి సంవత్సరం మనకి బుధుడైనాడు. బుధుడైనందువల్ల ఏమిటి ఫలితం అని చెప్పేసి అంటే, రాజకీయ రంగంలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రజలు కొంత అనారోగ్య పాలవుతూ ఉంటారు. అట్లాగే రాజు బుధుడు కావడం వలన ఏ వస్తువులకి ధరలు పెరుగుతాయి అని చెప్పేసి అంటే, వెండి కానీ, బంగారము, పప్పు ధాన్యాలు, పసుపు, పాలు, పెరుగు, ఆకుపచ్చ రంగు వస్తువులు, పత్తి, బియ్యము, పేపరు, నెయ్యి, నూనె, తెల్లటి ధాన్యములు ధరలు పెరుగుతాయి. అట్లాగే ఈ సంవత్సరం యుద్ధం వచ్చేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతోంది. ఆహార ధాన్యాలు కూడా కొంత కొరత ఏర్పడతాయి. దుర్భిక్షం ఏర్పడుతూ ఉంటుంది, క్షామం ఏర్పడుతూ ఉంటుంది. ఇక మంత్రి శుక్రఫలం, శుక్రుడికి ఆధిపత్యం మంత్రి ఫలం వచ్చింది కాబట్టి దేవాలయ వ్యవస్థలన్నీ కూడా బాగుపడతాయి. ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా తమ యొక్క ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అట్లాగే పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు అంటే స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఋషులు కావచ్చు, యతీశ్వరులు కావచ్చు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చక్కటి ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే చెరువులు పూర్తిగా నిండుతాయి, వర్షాలు కూడా బాగా కురుస్తాయి. అట్లాగే సేనాధిపతి అయినటువంటి గురుడికి ఫలితం ఏమిటి అంటే, సేనాధిపతి గురుడు కావడం వలన ప్రజలంతా కూడా ప్రజలు కానీ, మన నేతలు కానీ న్యాయవర్తనులే ఉంటారు. న్యాయవర్తనులే ఉండడం అంటే చట్టపరిధిలో ఉండేటువంటి కోర్టులు కానీ, పోలీసులు కానీ, సంస్థలన్నీ కూడా న్యాయబద్ధంగా కఠినంగా వ్యవహరించి న్యాయ వ్యవస్థని చక్కగా పటిష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ కూడా ప్రజలకు అనుకూలంగా పరిపాలించే అవకాశం ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తర్వాత చంద్రఫలం, సస్యాధిపతి చంద్రుడు అయ్యేసరికి ఈ జలధాన్యాదులు, స్థలధాన్యాదులు అంటే ఏంటంటే మాగాణి పంటలు కానీ, మెట్ట పంటలు కానీ, అంటే చింతపండు, మామిడి పండ్లు, పనస, నారింజాది పండ్లన్నీ కూడా వీటి ధరలు సామాన్యంగానే ఉంటాయి. కాకపోతే గోధుమలు, ఉప్పు, తమలపాకులు ఇవి కూడా మనకి సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులోనే ఉంటాయి. ధాన్యాధిపతి శని ఫలం, ధాన్యాధిపతి శని కావడం వలన మినుములు, నువ్వులు, ఆవాలు మొదలగు సూక్ష్మధాన్యాదులన్నీ కూడా బాగా ధరలు పెరిగే అవకాశం ఉంది. నలుపు రంగులో ఉండేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ నలుపు రంగులో వచ్చేటువంటి పంటలన్నీ కూడా బాగా పండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అర్ఘాధిపతి గురుఫలం, అర్ఘాధిపతి గురువు కావడం వల్ల వర్షపాతం చక్కగా ఉంటుంది. జనులు కానీ, బ్రాహ్మణులు కానీ యజ్ఞయాగాది కర్మలు చేస్తారు. అంటే దీని అర్థం ఏమిటంటే ప్రజలందరూ కూడా చక్కగా శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఉత్సవాల్లో పాల్గొంటారు. శుభకార్యాలంటే ఏవైనా కావచ్చు, అర్చనలు, అభిషేకాలు, హోమములు, యజ్ఞములు, బ్రహ్మోత్సవములు ఇట్లా విశేషమైన కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా కూడా జరిగే అవకాశం 100% ఉంది. ఇక మేఘాధిపతి గురువు యొక్క ఫలం, దీనివలన పంటలు బాగా పండుతాయి. కొన్ని చోట్ల ధరలు పెరగడం, కొన్ని చోట్ల తగ్గడం, ఈ విధంగా హెచ్చుతగ్గులుగా ఉంటాయి. ప్రజలు అనారోగ్య బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు.
తర్వాత రసాధిపతి బుధుడు యొక్క ఫలం. ఈ బుధుడు రసాధిపతి కావడం వలన కొన్ని చిన్న చిన్న వస్తువులు, అంటే మనం చాలా తక్కువగా వాడుతూ ఉంటాం ఈ వస్తువులన్నీ కూడా. అందులో పిప్పళ్ళు, సొంఠి ఇటువంటివి, అల్లము, మిరియాలు ఇటువంటివి. ఇవి కాకుండా మనం నిత్యం ఎక్కువగా వాడేటువంటివి బెల్లము, కొబ్బరికాయలు, వీటన్నిటికీ కూడా ధర బాగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. నీరసాధిపతి రవి అయినాడు ఈ సంవత్సరం. నీరసాధిపతి రవి కావడం వలన రత్నాలు కానీ, మణులు కానీ, అంటే రాగి పాత్రలు కానీ ధరలు పెరుగుతాయి. దేశంలో అనవసరమైనటువంటి కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. పశుపాలకుడు బలరాముడు. సస్యానుకూల వర్షాలు ఉంటాయి బలరాముడు కావడం వలన. పాడి పంటల సమృద్ధి బాగా ఉంటుంది. ఇక స్థాన సంరక్షకుడు శ్రీకృష్ణుడు కావడం వలన గోజాతి చక్కగా పాలిస్తాయి, పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి, ప్రజలందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంతో ఉంటారు. అయితే మనందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటి విషయం, మానవునికి జీవనాధారమైనటువంటిది వర్షం విషయానికి వచ్చేసరికి 3 కుంచముల వర్షం కురుస్తుంది. అయితే విషయం ఏంటంటే 8 భాగాలు వర్షం సముద్రంలో పడుతుంది ఈ సంవత్సరం, పర్వతాల్లో 9 భాగాలు పడుతుంది, కేవలం భూమి యందు 3 భాగాలు మాత్రమే కురుస్తుంది. అందువల్ల ఈ సంవత్సరం కూడా వర్షాల విషయంలో కొంచెం మనం ఇబ్బందులు పడవలసి వస్తుందని చెప్పేసి గట్టిగా చెప్పవలసి వస్తుంది. ప్రభుత్వం వారు కూడా నీటి విషయమై అధికమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ వర్షాలు లేకపోవడంతో ఏమవుతుంది, గ్రాసం ఉండదు, పశువులకు కావాల్సిన గ్రాసం ఉండదు, దానివల్ల పశు నష్టాలు జరుగుతాయి. వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఈ సంవత్సరంలో ఉండేటువంటి నవనాయక ఫలితాలు. ఇకపోతే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరందరూ గమనించాల్సిన విషయం, ఈ సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన గురుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి గత సంవత్సరంలో మనకి పుష్కరాలు మన రాష్ట్రంలో నదిలోకి వచ్చాయి, కానీ ఇది కావేరీ నదిలోకి వస్తున్నాయి. కావేరీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఇది ఈ సంవత్సరం 12వ తారీఖు 9వ నెల 2017 నుంచి 23వ తారీఖు 9వ నెల 2017 వరకు కూడా ఈ పుష్కరాలు మనకి కావేరీ నదికి వస్తున్నాయి. ఈ కావేరీ నది మనకి దగ్గరలో ఎక్కడా లేదు. కర్ణాటకలో కొంత భాగం ఉంది, అట్లాగే తమిళనాడులో కొంత భాగం ఉంది పుష్కరాలకి. అది తర్వాత అతి ముఖ్యమైనటువంటి విషయం, జనులందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. నేను చెప్తున్నా ఏంటంటే ముహూర్తాల విషయం ఈ సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందువలనంటే ఈ సంవత్సరం ఇప్పుడు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, శ్రావణం వరకు పర్వాలేదు, ముహూర్తాలు బాగానే ఉన్నాయి, అందరూ శుభకార్యాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే గురుమూఢమి, శుక్రమూఢమి వెంటనే రావడం వలన ఈసారి కార్తీక మాసం నుంచి, అంటే రమారమి సుమారుగా మీకు అక్టోబర్ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి వరకు కూడా ఎటువంటి ముహూర్తాలు, సరైన ముహూర్తాలు లేవు. అందువలన ఎవరు శుభకార్యాలు, వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, మరీ ముఖ్యంగా ఈ 2 కార్యక్రమాలు శంకుస్థాపన కానీ, ఈ కార్యక్రమాలకి ముహూర్తాలతో సంబంధించినటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా జనులందరూ గమనించాలి. విషయం చాలా ముఖ్యమైన సూచన, మరీ చెప్తూ ఉన్నాను. కార్తీక మాసం నుంచి, అంటే ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ తర్వాత నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు 4 నెలల పాటు ముహూర్తాలు లేవు. కాబట్టి ఎవరైనా జనులు జాగ్రత్త పడి, ఇక్కడ ఉండేవాళ్ళు, భారతదేశంలో ఉండేవారికి పెద్ద ఇబ్బంది జరగదండి. ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసుకొని వెళ్ళాలనుకునేటువంటి వారు మనవారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ సూచన చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే, మీరు వివాహం చేసుకోవాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, శంకుస్థాపన చేయాలన్నా, ఎటువంటి శుభకార్యం చేయాలన్నా బిఫోర్ అక్టోబర్ ఆర్ ఆఫ్టర్ ఫిబ్రవరి 19th. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది ఆలోచించి ఈ కార్యక్రమాలన్నీ కూడా విషయాల్లో నిర్ణయం తీసుకోవడం బాగుంటుంది. ఇక ఈ సంవత్సరంలో ఉండేటువంటి దేశ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉంటాయి ఏమిటి అనేటువంటిది వర్షలగ్న ఫలం, జగన్లగ్న ఫలం, వీటి ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం నవనాయకత్వ యొక్క ఫలితాలు, వర్ష జగన్నాథుల యొక్క పరిశీలన, ఇవన్నీ కూడా చంద్రగ్రహణము, ఇవన్నీ కేతుగ్రస్తమై ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించినట్లయితే ఈ సంవత్సరం అత్యంత నీచమైనటువంటి కవ్వింపులతో సరిహద్దు దేశాలు ఉత్తర ప్రగల్భాలు పలుకుతూ మన దేశాన్ని యుద్ధానికి ప్రేరేపిస్తాయి. ఒకానొక సమయంలో యుద్ధం కూడా తప్పదేమో అనేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. పరోక్షంగా మరొక సరిహద్దు దేశం భారత్కు అనేక సమస్యలు సృష్టిస్తూ అనేక రకాలుగా అవరోధాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా
భారత్ సహనంతో మెలుగుతూ క్షాత్రధర్మాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తుంటుంది. మరొకసారి భారత శౌర్య పరాక్రమాల సమర్థవంతంగా రుచి చూపించవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. సైన్యము ప్రభుత్వము చక్కని సమన్వయంతో ముందుకు సాగుతూ ఉంటాయి. ఇక ఉగ్రవాద తీవ్రవాద చర్యలు యథావిధిగా దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు సాగుతుంటాయి. కొన్ని చోట్ల విస్ఫోటనాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. అట్లాగే ఎరుపు రంగు పసుపు రంగు ధాన్యాలు ఎక్కువగా పండుతాయి. ఎరుపు రంగు నేలల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అనేక చోట్ల నూతన కుంభకోణాలు బయటపడతాయి. బుధుడు మనకి సైన్యాధిపతి కావడం వలన ఇక్కడ కుజుడికి కూడా మిత్రత్వం ఉండడం లేకపోవడం వలన సైన్యానికి సంబంధించిన విషయాలపై ప్రత్యేకమైనటువంటి రక్షణ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పంచాంగం సూచిస్తోంది. అట్లాగే ప్రేమ వ్యవహారాలు విచ్చలవిడితనం ఈ సంవత్సరం ఇంకా అధికమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అట్లాగే ప్రయాణాల్లో, ఎందుకంటే వృషభ లగ్న జగంలో లగ్నంలో కుజుడు ఉండి షష్ఠాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ప్రయాణాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ఉత్తరాదిలో అంటే ఉత్తరాది ప్రాంతంలో పాత శత్రువులు కొత్త మిత్రులుగా మారుతూ ఉంటారు. ఈ సంవత్సరం మధ్యకాలంలో రాహుకేతు దోషం ఏర్పడడం వలన విశేషమైన జనాదరణ కలిగినటువంటి నాయకులకి అరిష్టం ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే కొంత వింత వ్యాధులు అంటే ఏమిటి? దాని అర్థం అవి ఆ వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ వ్యాధికి మందు ఉండదు, కానీ ఆ వ్యాధి ప్రబలుతూ ఉంటుంది. కొత్తగా ఇంతకుముందు లేనటువంటి వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంది. ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ కూడా అదే స్థాయిలో ఖర్చు కూడా ఉంటుంది. అమలులో కొంత లోపాలు ఏర్పడతాయి. అవినీతి పరులకు కూడా తెలియకుండానే అందలం ఎక్కించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజల్లో కొంత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ తర్వాత అంతా సవ్యంగా ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. గత సంవత్సరంలో జరిగినట్లుగానే ఈ సంవత్సరం కూడా కాస్త అగ్ని ప్రమాదాలు, గత సంవత్సరంలో మన్నీ మధ్యనే నౌకా ప్రమాదం కూడా జరిగింది. అక్కడ మనకి చెన్నై ప్రాంతంలో నౌకా ప్రమాదం వలన ఆయిల్ అంతా కొట్టుకొని వచ్చింది. అలాంటి ప్రమాదాలు కూడా మళ్ళీ ఈ సంవత్సరం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. నౌకా ప్రమాదాలు కూడా జరగవచ్చు. నాయకుల మధ్య, దేశాల మధ్య కలహాలు ఏర్పడతాయి. యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. సమాచార జర్నలిజం వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. మతపరమైనటువంటి దైవపరమైనటువంటి నమ్మకాలు, సంస్కృతి, సాంప్రదాయాలపై విలువలు పెరుగుతాయి. కొన్ని చోట్ల దైవ లీలలు కూడా కనపడతాయి. అది కూడా గమనించాలండి. ప్రపంచ శాంతికి భారత విధానాలు అనుసరణీయమని చెప్పేసి ప్రపంచం గుర్తిస్తుంది. అట్లాగే మతపరమైన వివాదాలు, నమ్మక ద్రోహాలు, మోసాలు, చట్ట వ్యతిరేక గూఢచర్యలు కూడా ఉంటాయి. అట్లాగే వ్యసనాలు, నివారణకు అందని వింత రోగాలు, అడవులకు కూడా కొంత అరిష్టము, అంటువ్యాధులు ప్రబలడం ఉంటుంది. ఒక దౌత్యాధికారి నిందల పాలవుతాడు. పరిశోధనా సంస్థలో ప్రమాదం లేదా ఒక అపశృతి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అట్లాగే వేదాంతవేత్తలు, బ్రాహ్మణులు, అర్చకులు వీరందరూ కూడా తమ యొక్క స్వధర్మాన్ని అనుసరించి యజ్ఞ యాగాది క్రతువులు చేసి దేశం యొక్క సుభిక్షం కోసం వీళ్ళందరూ కూడా పాటుపడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఒక దేశాది నేతకు, ఒక ముఖ్యమైనటువంటి నాయకుడికి కొంత అరిష్టం కనబడుతుంది ఈ సంవత్సరం. అట్లాగే భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి పెరుగుతుంది. వైజ్ఞానిక పరిశోధనలో భారత్ అగ్రగామిలో ఉంటుంది. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయి. అందులో ఎటువంటి అంతరిక్ష పరిశోధనలు అంతరిక్ష ఖ్యాతిని సంపాదిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిరిగానే మన భారతదేశ ఖ్యాతి అంతరిక్ష రంగంలో విశేషంగా ప్రాచుర్యం పొందుతుంది. ఇది గమనించాలి. అట్లాగే ఈ సంవత్సరం కర్మాగారాల్లో అగ్ని విస్ఫోటనాలు జరిగే అవకాశం ఉంది. బంగారం ధర బంగారమే అవుతుంది. అంటే ఏమిటి? బంగారం ధర బాగా పెరుగుతుంది. ఎవరైనా కొనాలనుకుంటే కొని పెట్టుకోండి చక్కగాను. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత పెరుగుతుంది. దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరం ఇంకా కూడా చాలా అంటే పురాతనమైనటువంటి ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొంత రాణిస్తారు. బెంగాల్, ఒరిస్సా, మధ్యప్రదేశ్లో చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. సామాజికమైనటువంటి వేదనలు ఎక్కువగా ఉంటాయి. అశాంతి ఎక్కువగా ఉంటుంది. చైనా, పాకిస్తాన్లు భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడతారు. బెలూచిస్తాన్లో కూడా అశాంతి ఎక్కువగా ఉంటుంది. భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. జల వివాదాలలో మన ప్రభుత్వానికి న్యాయస్థానం నుండి కొంత
అనుకూలత ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల మధ్య జల వివాదాలు జరుగుతున్నాయి. ఈ జల వివాదాల్లో జల వివాదంలో మన యొక్క రాష్ట్రానికి అనుకూలత కనపడుతుంది. పెట్రోల్ ధరలు పెరుగుతాయి. అంతరిక్ష పరిశోధనలో భారత జాతి విశ్వవ్యాప్తమవుతుంది. కొత్త కరెన్సీ కష్టాలు ఇంకొద్ది కాలం కొనసాగుతాయి. క్రీడారంగంలో కూడా మన ఖ్యాతి బాగా పెరుగుతుంది. కళాకారులకు, పండితులకు, నటులకు ఈ సంవత్సరం అవమానం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. శత్రుదేశాల వారు దొంగచాటుగా ఉపద్రవాలు కలిగించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం చూసినటువంటి గ్రహ నాయకులలో మనకి 40 మంది గ్రహాలు ఉన్నట్లయితే అందులో 50% మనకి అంటే 20 మంది నాయకులు శుభంలో ఉన్నారు. కాబట్టి శుభగ్రహేతు కుర్యాతు శుభం, పాపగ్రహేతు కుర్యాతు పాపం. అట్లాగే పాపగ్రహాలు పాపాన్ని ఇస్తాయి, శుభగ్రహాలు శుభాన్ని ఇస్తాయి. కాబట్టి 50% వరకు గ్రహాలు శుభాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి మనకి తప్పనిసరిగా చాలా వరకు ఈ సంవత్సరం శుభాలు జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం అర్ధాల్పగ్రాస చంద్రగ్రహణము, దీన్ని చూడమని అని చెప్పేసి అంటారు. 7వ తారీఖు 8వ నెల 2017 శ్రావణ పౌర్ణమి సోమవారం రోజున ఈ శ్రవణ నక్షత్రంలో అల్పగ్రాస చంద్రగ్రహణం ఏర్పడుతోంది మకర రాశిలో. కాబట్టి ఈ మకర రాశి వారు కేతుగ్రస్తం, ఇది ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్షంలో ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణం సంబంధించినటువంటి వారు మకర రాశి వారు, అట్లాగే కర్కాటక రాశి వారు గ్రహణ సంబంధమైనటువంటి శాంతులు చేసుకుంటే చాలా మంచిది. అట్లాగే మకర రాశికి అష్టమ రాశి అయినటువంటి సింహరాశి వారికి కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం యొక్క ఫలితం వలన మకర రాశి వారు, కర్కాటక రాశి వారు, సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఈ సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి అంటే 31/1/2018 రోజున ఆశ్లేష నక్షత్రంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కర్కాటక రాశిలో అపసవ్య గ్రహణం ఇది. కాబట్టి కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి కర్కాటక రాశిలో ఏర్పడుతున్నట్టు దీనికి కర్కాటక రాశి వాళ్ళకి, దానికి 7వ స్థానమైనటువంటి మకర రాశి వారికి, దానికి 8వ స్థానమైనటువంటి కుంభరాశి వారికి కూడా దోషప్రదం. ఏదైనా కన్యా, తుల, కుంభరాశుల వారికి కొంతవరకు, వృషభ రాశుల వారికి కూడా శుభఫలం ఉంటుంది గ్రహణ గోచారము. అట్లాగే వృశ్చిక రాశి, మకర రాశి, మీనరాశి, మిథున రాశి వాళ్ళకి మధ్యమ ఫలితం ఉంటుంది. ధనస్సు రాశి, మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశుల వారికి అరిష్టంగా ఉంటుంది ఇది. కాబట్టి ఈ రాశులకు సంబంధించినటువంటి వారు ముఖ్యంగా నేను చెప్పినటువంటి కర్కాటక రాశి కానీ, అట్లాగే మకర రాశి వారు కానీ ఈ గ్రహణానికి సంబంధించినటువంటి శాంతులు చేసుకోవడం వలన వారికి గ్రహణ సంబంధమైన దోషాలు లేకుండా ఉంటాయి. అట్లాగే ఈ సంవత్సరము తుఫానులు కాస్త వచ్చినప్పటికీ కూడా వాటి యొక్క తుఫానుల యొక్క ప్రభావం కొంత వైపరీత్య ప్రభావం ఉంటుంది, కానీ అంతగా ఉండకపోవచ్చు. అందువల్ల తుఫానుల విషయంలో కాకపోతే కొంత వరదలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అధికమైనటువంటి వాయువులు అవకాశం ఉంది. మరో ముఖ్యమైనటువంటి సూచన, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరము లగ్నంలో కుజుడు ఉండడం వలన వేడిమి చాలా అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఎండలు దాదాపుగా మనకి పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం, 55 డిగ్రీల దాకా వస్తుందని చెప్తున్నారు. పంచాంగం ప్రకారం కూడా ఇప్పటికే ఎండలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ ఎండ బాగా ఎక్కువగా వచ్చి ఉష్ణవాయువులు, అకాల మరణాలు కూడా కొంత ఈ ఎండాకాలంలో జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా మొత్తంగా చూసినట్లయితే ఈ సంవత్సరం అధికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. మరికొంత అరిష్టాలు కూడా కొంత కనపడుతున్నాయి. నటులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, ఈ నటనా రంగంలో ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అట్లాగే మన ప్రభుత్వాలు, మనకి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చక్కగా సుభిక్షంగా ఉంటుంది. మన ప్రభుత్వం అనుసరించేటువంటి పద్ధతులన్నీ కూడా ప్రజలకు మేలు చేకూరుస్తాయి. అట్లాగే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య, అట్లాగే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర నాయకుల మధ్య మంచి సఖ్యత, అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలు ఏర్పడినప్పటికీ కూడా మళ్ళా సఖ్యత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం హేమలంబనామ సంవత్సరం అందరికీ కూడా అందరికీ శుభం జరగాలని చెప్పేసి కోరుకుంటూ, చివరిగా మరొకసారి ఈ నూతన హేమలంబనామ సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏయో
టీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు, అట్లాగే అభిమానులందరికీ కూడా ఈ హేమలమ్మ నామ సంవత్సరంలో చక్కటి సుఖ సంపదలు కలగాలి, మంచి సౌకర్యాలు కలగాలి, మంచి వృద్ధులకు రావాలని చెప్పి కోరుకుంటూ ఏఓ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నా ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, మీరు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శతమానం భవతి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.